శ్రీమాత్రే నమః. వీడియో చూడడానికి ముందు ఒక లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరమహాలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాల వల్ల ఈ రోజు కుదరకపోతే మాసంలోనే అన్ని శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరం లేకుండా, ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతం అమ్మవారు తప్పక ప్రసన్నురాలు అవుతారని హిందువుల నమ్మకం. వరలక్ష్మి పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు, లక్ష్మి అనుగ్రహం సొంతమవుతాయని పండితులు చెబుతున్నారు. అయితే పూజ ఎలా చేసుకోవాలి? వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసుకోవాలి. ఇక పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమలు పెట్టి పీఠాన్ని ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశము చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభసూచకమే. అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తరువాత తోరణ గ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరణాలు సిద్ధం చేసుకోవాలి. ఈ తోరణాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్లు పెట్టిన చోట్ల పూలతో ముడివేయాలి. ఇక పూజా సమయంలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అలాగే ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. అందుకని పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ, పాయసం కానీ అమ్మవారు ప్రసన్నురాలు అవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాల్ని అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా, అరటిపండు అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ పళ్ళను కూడా అమ్మవారికి నివేదించడం మర్చిపోకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నరాలు అవుతారని పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తరువాత ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి. ముత్తైదువుని సాగనంపిన తర్వాత భోజనం చెయ్యాలి. సాయంత్రం వేళ వీలైనంత మందిని ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపించినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మరిచిపోకూడదు. ఏనుగుల ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ, పసుపు కొమ్మలను కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ, జాగరణ కానీ ఉండవలసిన ఖచ్చితమైన నియమం లేదు. కానీ పూజ ముగిసేదాకా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో శనగలు ఎందుకు అంత ప్రత్యేకం? శనగపప్పు, బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్ర పొంగలి ఇలా ఏదైనా తీపి అనగా మధుర పదార్థాలు అమ్మవారికి ఇష్టం. ఎందుకంటే జీవితంలో మధురంగా మార్చేది ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలి అంటే శనగపప్పు, బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రతినిధ్యం. గురుడు ధనకారకుడు, విద్యకారకుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే.
జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండటం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోటుపాట్లు ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ, మంచి దాంపత్యం కానీ, సంపద కానీ వీటన్నిటిని పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని చెబుతున్నారు పండితులు. కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వటం వలన గురుబలం పెరుగుతుంది. స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులకు వాయనం ఇవ్వటం లేదా ఒక ముత్తైదువుకు పూర్ణాలు శనగలతో కూడిన పాయసం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు అన్నిటిని తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి సహాయం అవుతుంది. ధన్యవాదాలు.